పై ఈ నెల 23 కల్లా వివరణ ఇవ్వాల్సిందిగా గురువారం దానం నాగేంద్ర, కడియం శ్రీహరులకు స్పీకర్ మరోసారి నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులు అందుకున్న రోజే దానం కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. ఫిరాయింపు పిటిషన్లపై విచారణ దాకా వెళ్లకుండా రాజీనామా చేయడమే మేలని భావనలో ఉన్నారా ఆయన. సో అధిష్టానం అనుమతి కోసమే ఢిల్లీకి వెళ్ళినట్లు సమాచారం. సో దానం నాగేంద్ర కానీ, కడియం శ్రీహరి కానీ, సో ఇది పరిస్థితి. సో ఏదేమైనా కూడా ఖైరతాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల అనివార్యం అయితే 30 సంవత్సరాలుగా నిరంతరంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న శ్రీ రాజు యాదవ్ గారికి టికెట్ కేటాయించాలని మనవి అంట. సో ఆల్రెడీ ఫ్లెక్సీలు కూడా వెలిసిన పరిస్థితి ఎక్కడికక్కడ. ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో రప్ప. సో ఇది బీఆర్ఎస్ వాళ్ళదైతే ఇది కాంగ్రెస్ వాళ్ళది. సో వాళ్ళే చెప్పకనే చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పకనే చెప్పే పరిస్థితి. సో అక్కడి నుంచి రాజు యాదవ్ టికెట్ అడిగే పరిస్థితి దానం నాగేందర్తో పాటు. సో అలాగే పీజీఆర్ కూతురు విజయారెడ్డి గారికి కూడా టికెట్ ఇవ్వాలని యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇటు ఖైరతాబాద్ విషయానికి వచ్చేసరికి మన్నే గోవర్ధన్కి టికెట్ ఇవ్వాలనేది బీఆర్ఎస్ యోచనలో కనబడతా ఉంది. మరి చూడాలి ఎట్లా ఉండబోతుంది అనేది. మరి దానం నాగేంద్ర ఏమో ఇప్పుడు ఢిల్లీ పోయి అక్కడ మంతనాలు చేసే పరిస్థితి. మళ్ళీ టికెట్ నాకే ఇవ్వాలని, నేను గెలిచిన తర్వాత మంత్రి పదవి ఇవ్వాలనేది దానం నాగేంద్ర కండిషన్లా కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు అక్కడ ఒకవేళ కండిషన్ పెట్టుకుని ఇక్కడికి వచ్చినా మరి టికెట్ ఇస్తారా ఇవ్వరా అనేది కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి దానం నాగేంద్ర విషయంలో. ఎందుకంటే ఇక్కడ సిటీలో ఆశావాహులు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దానం నాగేంద్రకి టికెట్ ఇవ్వచ్చా ఇవ్వకూడదు, ఎందుకంటే కేడర్ ఎట్లాంటి రియాక్షన్స్ ఉంటాయి అనేది కూడా ఓట్ల పరంగా అతను గ్రాప్ చేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అతను కూడా సిట్టింగ్ స్థానమే అది కూడా ఖైరతాబాద్ విషయంలో. కానీ ఇక్కడ జూబ్లీహిల్స్ విషయంలో ఏదైతే రిపీట్ అయిందో అదే కనుక అక్కడ ఖైరతాబాద్లో రిపీట్ అయితే మళ్ళీ బీఆర్ఎస్ కోట్లు పడే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి సో అభ్యర్థి మార్చే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి చూడాలి ఈ నేపథ్యంలో ఎంతవరకు దానం నాగేంద్రకి మళ్ళీ టికెట్ ఇస్తారా లేదా ఆయన మంత్రి పదవి ఏదైతే ఆయన కొన్ని డిమాండ్స్ పెడతా ఉన్నారో అధిష్టానం ముందు, మరి ఆ డిమాండ్స్కి అధిష్టానం ఓకే చెప్తుందా మరి లేదా వారిని బుజ్జగించి ఇంకెవరికైనా టికెట్ ఇచ్చి వారికి పనిచేయాలనే పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే జూబ్లీస్లో కూడా అదే పరిస్థితి. చాలామంది ఆశావాహులు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానంగా దాదాపు ఆరుగురు